నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. పిఠాపురం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో యువత పోరు పోస్టర్ను నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ ఆవిష్కరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కళాశాలలను నిర్మించారని, అలాంటి కళాశాలలను చంద్రబాబు దుర్బుద్ధితో తన తాబేదారులకు కట్టబెట్టి ప్రైవేటు పరం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోగా ఎన్నికల సమయంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి, అమ్మఒడి లాంటి సంక్షేమాలను కూటమి ప్రభుత్వం అమలు చేయకపోవడం చాలా దౌర్భాగ్యం అన్నారు. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం 12వ తారీఖు మార్చి 12వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరితో కార్యక్రమాలు నియోజకవర్గాల వారీగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే మన జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు దాడిశెట్టి రాజా గారు, అదేవిధంగా మరి రీజనల్ కోఆర్డినేటర్ గారు గౌరవనీయులు బొత్స సత్యనారాయణ గారు, వారందరి యొక్క ఆదేశాల ప్రకారం జిల్లా స్థాయిలో అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో ఆవిర్భావ కార్యక్రమాలు చేయాలని నిర్ణయించడం జరిగింది. ఆ విధంగా 12వ తారీఖున ఉదయము ఆ రోజే కేవలం పార్టీ పరంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం, పార్టీకి ఇప్పటి వరకు కూడా ఏ విధంగా ప్రభుత్వంలోను ప్రతిపక్షంలోను ప్రజల వెన్నంటి ఎలా ఉంది, ఏ విధంగా ఉందని అన్ని అంశాలని చర్చించుకోవటం అనేది జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు ప్రజల తరపున మనం నిలబడాలి. ముఖ్యంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మరి ఈ ప్రభుత్వం ఇచ్చిన మాటని ఒక్క మాట కూడా నిలబెట్టుకోకుండా, ఏదైతే విద్యారంగానికి గాని, యువకులకు గాని, నిరుద్యోగులకు గాని ఇచ్చిన హామీలు, స్పష్టంగా ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయకుండా, నిలబెట్టుకోకుండా విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని కూడా చాలా ఇబ్బందికి గురి చేయడం జరుగుతుంది. అన్ని హామీలను కూడా పక్కన పెట్టడం జరిగింది. కేవలం మాటలతోనే ఈ 9 నెలలు 8 నెలల కాలాన్ని పూర్తి చేయడం జరిగింది తప్ప ఈ రంగానికి ఉపయోగపడే విధంగా ఏ చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోలేదు. కాబట్టి వారి తరపున నిలబడి మరి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, నిరుద్యోగ భృతి కానీ, అదేవిధంగా ఉద్యోగ అవకాశాల గురించి కానీ, అదేవిధంగా వైద్య కళాశాలని ప్రైవేటీకరణ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలలు ఉండాలి, ప్రభుత్వ రంగంలో వైద్య విద్యార్థులు బాగా చదువుకోవాలి, ఇతర దేశాలకి వెళ్లకుండా ఇక్కడే ఎక్కువ కళాశాలలు ఉంటే గనక వైద్య విద్యార్థులకి జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది, తద్వారా డాక్టర్స్ తయారవడానికి అవకాశం ఉంటుందని సత్సంకల్పంతో ఆయన ఒక నిర్ణయం తీసుకుని సుమారు 17 కాలేజీలు తీసుకొస్తే వీరు రకరకాల కారణాలు చెప్పి అవన్నీ కూడా ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించే విధంగా, ప్రైవేట్ కాలేజీలను ప్రోత్సహించే విధంగా, అదే విధంగా ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో, ఎవరైతే దిగువ స్థాయి విద్యార్థులు ఉన్నారో, ఎవరైతే అట్టడుగు వర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఏ విధమైన నూతన టెక్నాలజీ కానీ, నూతన మరి ఇంగ్లీష్ మీడియం కూడా వారికి అందుబాటులో ఉండకుండా చేయాలనే ఒక కుట్ర అనేది జరుగుతుందనేది అందరికీ తెలుస్తా ఉంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ అంతా కూడా తల్లిదండ్రుల తరపున, విద్యార్థుల తరపున, అదేవిధంగా నిరుద్యోగుల తరపున, వైద్య విద్యా రంగం తరపున కూడా మేమందరం నిలబడాలని మా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆదేశించడం జరిగింది అందరికీ కూడా. మరి ఆ ప్రకారమే 12వ తేదీ ఉదయం 8 గంటలకి పార్టీ ఆఫీస్కి అందరూ చేరుకుని 9 గంటల వరకు పిఠాపురం పార్టీ ఆఫీసులో కార్యాలయంలో పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరం కలిసి ఇక్కడ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుని ఇక్కడ నుంచి 9 గంటలకి కాకినాడ జిల్లా కార్యాలయం చేరుకుని అక్కడ జిల్లా వ్యాప్తంగా అందరూ అక్కడ చేరి పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని జిల్లాలో మరి నిర్వహించుకుని అక్కడి నుంచి విద్యార్థుల తరపున అందరూ కూడా అక్కడికి వందలాది మంది విద్యార్థులందరూ కూడా మాకు ఇప్పటికే తెలియజేయడం జరిగింది, మేము వస్తాం మాకు టైం చెప్పండి అని చెప్పి విద్యార్థులందరితో కలిసి ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి మరి అక్కడ కాకినాడ జిల్లా పార్టీ కార్యాలయం అంటే త్రిపుర సుందరి గుడి దగ్గర ఉన్న పట్టణ కార్యాలయం దగ్గర కార్యక్రమాన్ని నిర్వహించుకుని అక్కడి నుంచి కలెక్టరేట్ కి పాదయాత్రగా వెళ్లి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం కదిలి రావాలి, ప్రభుత్వం పట్టించుకోవాలి,
ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి, విద్యారంగాన్ని కాపాడాలి, విద్యార్థులు కాపాడాలి, తల్లిదండ్రులకి ముఖ్యంగా భరోసా ఇవ్వాలి. అదే విధంగా దీంట్లో ఇంకా ఇంకా అందరికి బాధ కలిగించే అంశం ఏంటంటే, ఎప్పుడైతే విద్యార్థులకి ప్రభుత్వం అండగా లేదో మహిళా విద్య కుంటుపడుతుంది. మహిళలు దూరంగా వెళ్ళి చదువుకోవడానికి కానీ, హాస్టల్లో వెళ్ళి ఉండడానికి కానీ, ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో ఇద్దరిలో ప్రయారిటీ ఇస్తే ఇప్పటికీ కూడా అమ్మాయిల్ని తగ్గించే అవకాశం ఉంటది. కాబట్టి మహిళా విద్యార్థుల తరపున కూడా మేమందరం కూడా పోరాటం చేయాలని, వారి తరపున నిలబడాలని నిర్ణయించుకోవడం జరిగింది. దానికి ఈ రోజు పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. మొత్తం మా పిఠాపురం నియోజకవర్గ నాయకులకి, వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులు అందరూ కూడా 12వ తేదీన మనం అందరూ ఇక్కడ చేరుకొని అందరూ కలుసుకొని మరి తప్పకుండా ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరూ కలిసి మాట్లాడుకుని ఇక్కడ నుంచి మరి జిల్లా కార్యాలయానికి మనం అందరూ కూడా చేరుకోవటం జరుగుతుంది అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది.